హలో గైస్, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధాకృష్ణులే కదా. రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన. ఎన్నిసార్లు వాళ్ళ ప్రేమ కథ విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించిన మధురమైన ప్రేమ కథ కదా అండి. అయితే కృష్ణుడు ఎందుకని రాధను పెళ్లి చేసుకోలేదో, వాళ్ళిద్దరు ఎందుకని విడిపోయారో, చివరికి రాధ ఏమైందో, కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బతికిందో, ఆమె ఎలా మరణించిందో ఇప్పుడు తెలుసుకుందామండి. రాధాకృష్ణుడు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన 8వ ఏట నుండే రాధను ప్రేమించాడండి. యశోదాదేవి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినప్పుడే తొలిసారి రాధాకృష్ణుడిని చూసింది. ఇక చిన్నతనంలోనే మొదలైన వారి ప్రేమ కథ. రాధకు కృష్ణుడి మీద ఉన్న ఆరాధన భావం వారి ప్రేమ గాథల్లో గోకులంతో నిండిపోయింది. రాధాకృష్ణులు ఒకే ఆత్మగా మెలిగారు. అయితే కృష్ణుడు గోకులం వదిలి మధుర వెళ్ళాడు. ఆ సమయంలో రాధతో జరిగిన గొడవలో రాధ అలిగింది. ఎంత సర్ది చెప్పినా కృష్ణుడి మాట వినలేదు. వీళ్ళిద్దరికీ స్నేహితుడైన సుధామ కూడా నచ్చజెప్పిన రాధ సుధామను తిట్టింది. దీంతో ఆగ్రహించిన సుధామ, నీవు ఎన్నటికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేవు అంటూ శపించింది. కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోవాలని అనుకున్న కృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దది కావడం వల్ల తల్లి ఒప్పుకోలేదు. కృష్ణుడు ద్వారక వెళ్ళిపోయి అక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవంతి అలా 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ఉన్న రాధ లేని లోటు ఉండేది. రాధ తన విధులను బాధ్యతలను పూర్తి చేశాక కృష్ణుడి వద్దకు ద్వారక వెళ్ళిపోయింది. అక్కడ రాధ ఎవరికీ తెలియకపోవడం వల్ల రాజభవనంలో దేవికగా ఉంటూ అభ్యర్థించింది. రాధ మునుపటిలో ఆధ్యాత్మిక బంధంలో కృష్ణుడితో ఉండాలని అనుకున్న అక్కడ అలాంటి పరిస్థితులు కనిపించక ద్వారక వదిలి వెళ్ళిపోయింది. చివరిసారిగా మళ్ళీ శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు తన కోసం వేణువు ఊదమ్మని కోరగా కృష్ణుడు మురళీకరణం చేస్తున్న సమయంలో అతని ఒడిలో కన్నుమూసింది. శ్రీకృష్ణుడు ఆ సంఘటన సమయంలో ఏడుస్తూ తన వేణువును విరిచి అక్కడే పడేశాడు. రాధ మరణించాక జీవితంలో మళ్ళీ ఎటువంటి సంగీత సాధనని తన వెంట ఉంచుకోలేదు. ఎంతమంది ఉన్నా కృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద లేదు. అందుకే ఇప్పటికీ రాధాకృష్ణులను మనం పూజిస్తాం. హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఇప్పుడు నేను ముగ్గు వేశాను కదా, అది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే ఒక టైల్ మీద వేస్తున్నాను. రెడ్ కలర్ పెయింట్ వేశాను. రెడ్ కలర్ పెయింట్ వేసేసి ఆ తర్వాత ఇలా వైట్ కలర్ పెయింట్తో ముగ్గు వేస్తున్నాను. ఇలా ముగ్గు వేసుకొని ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. మనమైతే కొన్ని రోజుల్లో గణేష్ చతుర్థి వస్తుంది కదండి. ఆ గణేశుడిని మంచిగా ఒక పీఠం వేసి దాని మీద ఇలా పెట్టేసి 9 రోజులు ఎంచక్కా పూజ చేసుకుంటే ఆ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది కదా. దేవుని ముందట మనం రోజు పిండితో దీపం వేయలేం కదా, కాబట్టి ఇలా వేసుకొని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. అందుకే నేనైతే తయారు చేసుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్.